నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సినిమాల్లో రాణించాలంటే మొదట ప్రతిభ ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు, అవకాశం కూడా రావాలి. అవకాశం రాగానే సరిపోదు, దాన్ని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవాలంటే ప్రతిభతో పాటు అవకాశంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇలా అదృష్టం లేని పక్షంలో ప్రతిభ ఉన్నప్పటికీ చాలామంది కనుమరుగైపోయారు. ప్రతిభ లేనోళ్ళు స్టార్లో కూడా ఇంకా రాణిస్తూ ఉన్నారు. పూనమ్ కౌర్ గత 2 రోజులుగా మరొకసారి పూనమ్ కౌర్ వార్తలో నిలిచింది. అందంతో పాటు అభినయం కూడా పూనమ్ కౌర్ సొంతం. నిజంగానే తనని అదృష్టం వరించి ఉంటూ ఒక పెద్ద హీరోయిన్ అయి ఉండేది. కానీ అదృష్టం వరించకపోవడంతో అందమున్నప్పటికీ ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కొన్ని సినిమాలకు మాత్రమే పూనమ్ కౌర్ పరిమితం అయిపోయింది. ఎంతోమంది హీరోయిన్లుగా రాణిద్దామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందం ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని మరి సరిగా వినియోగించుకోకపోవడం వలనో లేదంటే వివాదాల వల్ల, ఇది ముఖ్యమైన పాయింట్, వివాదాల వల్ల కనుమరుగైపోయారు చాలామంది. బట్ పూనమ్ కౌర్ మాత్రం సినిమాల్లో కనుమరుగైపోయినప్పటికీ, పెద్దగా సినిమాలు ఏవి చేయకపోయినప్పటికీ అప్పుడప్పుడైతే వార్తలు నిలుస్తూ ఉంటారు. ఆవిడ పెట్టే ట్వీట్లు కానీ, ఆవిడ పెట్టే సోషల్ మీడియా మెసేజ్లు కానీ కొంతమందికి ఆహారం, కొంతమందికి ఫుడ్. సినిమా ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ గారు ఎవరినైతే టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడతారో వీళ్ళంటే ఎవరికి నచ్చదు. ఆయా హీరోల అభిమానులు కానీ, లేదంటే ఆయా పార్టీలు కానీ వాళ్ళకైతే మంచి ఆహారం. మంచిగా ఆవిడ ట్వీట్లకి వార్తలు వేస్తారు, మీడియాలో మంచి ప్రాధాన్యం కల్పిస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. తాజాగా ఏంటంటే ఆవిడ మరొకసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఆరోపణలు చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. అదేమన్నా మొదటి ట్వీటా అంటే కాదు, గతంలో కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఉద్దేశిస్తూ చాలా అంటే చాలా ట్వీట్లు పెట్టారు. ఇదేమో ఒక నెల నుంచి జరుగుతూ ఉందంటే కాదు, సరే ఏడాదిగా జరుగుతూ ఉంటే కాదు, సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. సంవత్సరాల తరబడి ఆవిడ ట్వీట్లు పెడతానే ఉన్నారు. నాకు న్యాయం చేయండి, నన్ను మోసం చేశారు, నేను అన్యాయానికి గురయ్యాను, నాకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారు, నా జీవితం ఇలా కావడానికి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ల మీద ట్వీట్లు ఆవిడ పెడుతూనే ఉన్నారు. ఒక్కోసారి ఎన్నికల సందర్భంలో కూడా కొన్ని ట్వీట్లు పెట్టారు. అది ఎన్నికల్లో ఒక విధంగా అస్త్రంగా ఇతర పార్టీలకు ఉపయోగపడ్డాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళ మధ్య ఉన్న స్నేహబంధం ఏంటో అందరికీ తెలిసిందే. ఎలాంటి మంచి స్నేహితులు కూడా అందరికీ తెలిసింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఖచ్చితంగా ఆయన పైన పరోక్షంగానో ప్రత్యక్షంగానో ట్వీట్ పెడితే అది పెద్ద వార్తే, సంచలనం అవుతుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుగులో ఉన్న అతి కొద్ది మంది గొప్ప దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. సో ఆయన పైన ట్వీట్ పెట్టినా ఏం ఆరోపణ చేసినా అది కూడా పెద్ద వార్త అవుతుంది. సో ఈ విధంగా ట్వీట్లు సంవత్సరాల తరబడి పరంపర కొనసాగుతూ ఉంది. ఆవిడ తాజాగా పెట్టిన ట్వీట్ ఏంటో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమని పెట్టారు అంటే, నో క్వశ్చనింగ్ ఆర్ ఈవెన్ యాక్షన్ టేకెన్ ఆన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని డైరెక్ట్గా పేరు పెట్టేశారు. ఫర్ కంప్లైంట్ గివెన్ మా అసోసియేషన్ ఫర్ వెరీ లాంగ్, హీ రాదర్ ఈజ్ ఎంకరేజ్డ్ బై ద బిగ్ విగ్స్ ఆఫ్ డ్యామేజింగ్ మై లైఫ్ విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నేను మా అసోసియేషన్లో ఎప్పుడో ఫిర్యాదు చేశాను చాలాసార్లు, కానీ ఇంతవరకు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా జీవితాన్ని నాశనం చేశాడు, నా సంతోషం పోయింది, నా ఆరోగ్యం చెడిపోయింది, డ్యామేజ్ అయింది నా జీవితం అంతా కూడా అని ఆ ట్వీట్ పెట్టారు. అయితే ఇది వైరల్ అయిపోయింది పెట్టిన కొద్దిసేపటికే కూడా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరు స్పందించిన ఈ అంశం పైన ఇప్పటిదాకా కూడా. కానీ మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ స్పందించారు. మాకు పూనమ్ కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా, అంటే ఆవిడ స్వయంగా ఆవిడ చేత్తో రాసి ఏదైనా ఫిర్యాదు ఏదైతే మా అసోసియేషన్కి ఇవ్వాల్సి ఉంటుందో అది మాకు ఇవ్వలేదు. సరే గతంలో ఏమైనా ఫిర్యాదు ఆవిడ ఇచ్చారా అని చెప్పేసి చెక్ చేశాము. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఆవిడ ఎలాంటి ఫిర్యాదు రాతపూర్వకంగా ఇవ్వలేదు అని ఆయన కూడా చెప్పారు. ఇలా ట్వీట్లు పెడితేనో మెసేజ్లు పెడితేనో కాదు, దాన్ని మేము పరిగణలోకి తీసుకుని మా అసోసియేషన్కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలి అని ఆయన చెప్పారు. అయితే నేను ఆల్రెడీ మా అసోసియేషన్కి ఫిర్యాదు చేశాను గతంలో అని శివబాలాజీకి కూడా ఆవిడ కౌంటర్ ఇచ్చారు. మరొక ట్వీట్ కూడా పెట్టారు. ఏదైతే గతంలో ఆవిడ ఫిర్యాదు చేసినప్పుడు మరి మెయిల్లో చేసినట్టున్నారు, మరి ఆవిడకి రిప్లై కూడా మా అసోసియేషన్ నుంచి వచ్చినట్లుగా ఒక ట్వీట్ పెట్టారు. మిస్ పూనమ్ కౌర్
వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మెయిల్, అంటే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టున్నారు, రాతపూర్వకంగా కాదు. నేను అనేది ఏంటంటే మా అసోసియేషన్ ఎక్కడుంది? హైదరాబాద్లోనే ఉంది. పూనం కౌర్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే ఉన్నారు. 10 నిమిషాల్లో వెళ్ళి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటాను నేను. ఇవ్వండి, మేము కూడా అండగా ఉంటాం. మీకు ఏం అన్యాయం జరిగిందో చెప్పండి. ట్వీట్ ఆవిడ ఒక మెయిల్ పెడితే దానికి రిప్లై ఇచ్చారు. యువర్ మెయిల్ రిగార్డింగ్ ద కంప్లైంట్ ఆన్ మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ వీఆర్ విల్లింగ్ టు మీట్ యూ ఆన్ అన్ అగ్రీడ్ డేట్ అండ్ టైమ్ at the Telugu Film Chamber premises with 2 female industry members and 2 female non-industry members on the panel. As you have requested that it be an all-female panel for this meeting, we hope you can come and state your case in a clear manner in order to help us understand how to proceed అని మెయిల్ ఆవిడకి ఇచ్చినట్లుగా. దిస్ రిప్లై వాజ్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, ఆఫ్టర్ విచ్ నో ఫాలో అప్ వాజ్ డన్. ఇది ఎప్పుడో వచ్చింది నాకు, కానీ ఇంతవరకు అలాంటి సమావేశం ఏది పెట్టలేదు. మెయిల్ అయితే రిప్లై ఇచ్చారు, ఎందుకంటే ఆవిడ రిక్వెస్ట్ చేశారట. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 2 మహిళలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం నుంచి 2 మహిళలు, వాళ్ళ సమక్షంలో మొత్తం ప్యానల్లో మహిళలు మాత్రమే ఉండాలి. ఆ మహిళా సభ్యుల మధ్య విచారిస్తే నేను వచ్చి నీ కంప్లైంట్ ఇస్తాను, నా బాధ ఏందో చెప్తాను అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ మేరకు వీళ్ళు కూడా సరేనండి పలానా డేటు టైము చెప్తాము, మీరు అప్పుడు రండి అని చెప్పేసి అని రిప్లై ఇచ్చినట్లుగా పెట్టారు. మరి ఇది శివబాలాజీ గారికి కౌంటర్. మరి దీనికి మా అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అన్నదైతే వేచి చూడాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంశం, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా అన్యాయం చేశారు? సినిమా అవకాశాలు ఇస్తాను అని ఇవ్వకుండా మోసం చేశారా? లేదంటే సినిమా అవకాశాల పేరుతో ఏమైనా ఫిజికల్గా శారీరకంగా ఏమైనా ఇబ్బంది పెట్టారా? మరేదైనా ఉందా? కారణం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. పూనం కౌర్ గారు కూడా క్లారిటీగా జనం ముందు ఈ అంశాన్ని పెట్టడం లేదు. మరి ఏమనుకున్నారేమో, అంటే చెప్పుకోలేనివి బయటకు ఏమైనా ఉన్నాయేమో. ఆ కమిటీ సభ్యులు ఎవరైతే మా అసోసియేషన్ కమిటీ వేస్తే వెళ్ళి వాళ్ళకేమైనా చెప్తారేమో. మరి చూడాలి ఏ విధమైన అన్యాయం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జరిగింది. పదే అప్పుడప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు ట్వీట్లు పెడతా ఉన్నారు? అసలు ఏం జరిగింది? కొంతమంది ఏమంటారు, అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఉంది కదా, ఆ సినిమాలో అవకాశం ఇస్తామన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆ టైంలో ఆవిడ పక్కన పెట్టారు, పార్వతీ మెల్టన్, మరి కొంతమంది హీరోయిన్లు ఉన్నారు దాంట్లో కూడా, వాళ్ళని పెట్టారు. సో అప్పటి నుంచి ఈవిడ కోపం పెట్టుకున్నారు అనేది ఒక వెర్షన్. లేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఏదో ఇబ్బంది పెట్టాడు ఆవిడని అనేది మరొక వెర్షన్. అసలు నిజమేంటనేది ఎవరికి తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అత్తారింటి దారి సినిమా వచ్చి? బహుశా 2013 ఆ టైంలో అనుకుంటా. 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ట్వీట్ల పరంపర ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పూనం కౌర్ గారికి నిజంగా అన్యాయం జరిగితే మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళు మాత్రమే పిలవాలి, వాళ్ళకి మాత్రమే చెప్తాను, అక్కడ వరకు ఎందుకు? మా అసోసియేషన్ మాత్రమే పరిష్కరించే ఇది కాదు కదా. ఇది నిజంగానే ఆవిడకి అన్యాయం జరిగితే ఏ విధమైన అన్యాయం జరిగిందనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. డీజీపీ గారిని కలవండి వెళ్ళి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవండి వెళ్ళి, మహిళా కమిషన్ కలవండి వెళ్ళి, ఫిర్యాదు చేయండి. కనీసం వాళ్ళకైనా చెప్పండి ఏం జరిగింది అనేది. గుర్తొచ్చినప్పుడల్లా ట్వీట్ పెడతా ఉంటే ఏంటి? ఇదే నిజంగా ఆవిడకి అన్యాయం జరిగింది, న్యాయం కోసం పోరాడాలి అంటే ఏం చేయాలి? ఈ విధమైన స్టెప్ తీసుకోవాలి, సీరియస్గా స్టెప్ తీసుకోవాలి. గుర్తొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఒక ట్వీట్ పెట్టేస్తే ఎలా, ఎప్పటికీ ఇది ఎండ్ కార్డ్ పడుతుంది? త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పు ఉందా, లేదా పూనం కౌరే కావాలని ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా? అసలు ఏంటి విషయం? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలియాలి అంటే సీరియస్గా పూనం కౌర్ గారు రంగంలోకి దిగాలి. రంగంలోకి దిగి సీరియస్గా చెప్పా కదా, ప్రభుత్వాల దృష్టికి, పోలీసు పెద్దల దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి చాలా ఉన్నాయి వేదికలు. 1 కాదు 2 కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు నిజంగా న్యాయం నాకు జరగాలి అనుకుంటే సీరియస్గా పోరాడండి, సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోండి. మా అసోసియేషన్ పిలవాలి, ఇండస్ట్రీలో పెద్దలు పిలవాలి. ఇలా కాదు కదా పూనం కౌర్ గారు. లేదు అంటే రండి మన ఛానల్లో, నేనే ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని, చెప్పండి ఏం జరిగిందో, జనం ముందు ఉంచుదాం. ఇలా గుర్తొచ్చినప్పుడు ట్వీట్లు పెట్టుకుంటూ పోవడం వల్ల అనవసరమైన రప్చర్ తప్ప, అంటే ఒక విధంగా మీకు మంచిది కాదేమో, త్రివిక్రమ్ శ్రీనివాస్కి మంచిది కాదేమో. అసలు ఏంటి సమస్య అనేది మీరు సీరియస్గా ప్రయత్నిస్తే, ఒకవేళ త్రివిక్రమ్ గారు తప్పుంటే యాక్షన్ తీసుకుంటారు, డౌటే లేకుండా తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? వ్యవస్థలు ఉన్నది అందుకే.
ప్రభుత్వాలు ఉన్నది అందుకే, రాజ్యాంగం ఉంది అందుకే, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆశ్రయించండి, ఏం జరిగిందని చెప్పండి. ఇక ఎన్ని సంవత్సరాల పాటు మరో 10 ఏళ్ళు పైన ఇలాగే ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటారా? ఇదే విధంగా ఇదిగో నేను కంప్లైంట్ ఇచ్చాను, మెయిల్ వచ్చింది, రిప్లై వచ్చింది, ఇదిగో నా జీవితం నాశనం అయిపోయింది. నిజంగా మీకు అన్యాయం ఏదైతే జరిగిందో ఒక్కోసారి మీ ట్వీట్లలో చూస్తూ ఉంటే, మీరు వీడియోలో అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తుంది. అరే మంచి అందం, అభినయం ఉంది, మంచి హీరోయిన్గా రాణించాల్సిన అమ్మాయి కదా, అరే ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి నిజంగా బాధేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, దీనికి అన్యాయం అని చెప్పేసి. ఏం జరిగింది? మీకు మద్దతు ఉండాలి అంటే ఇలా ట్వీట్లు పెడితే మద్దతు రాదేమోనండి. పూనం కౌర్ గారు, ట్వీట్లు ఆపేసి సీరియస్గా పోరాడండి, సీరియస్గా పోరాడండి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది జనం ముందు పెట్టండి. అప్పుడు మీకు మద్దతు లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే మీకు మద్దతు లభిస్తుంది తప్పించి మీరు అలా ట్వీట్లు పెడుతున్నంత కాలం సీరియస్గా జనం తీసుకోరు, వ్యవస్థలు తీసుకోవు. ఒక విధంగా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికే మద్దతు వెళుతుంది. అరే అనవసరంగా పద్దాక ట్వీట్లు పెట్టి ఆయన వివాదాల్లో ఆగుతూ ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ని అని. సో మీకు న్యాయం జరగాలంటే మీరు సీరియస్గా పోరాడాలని, ఈ ట్వీట్ల యుద్ధం కాదు, డైరెక్ట్గా రంగంలోకి దిగి యుద్ధం చేయాలి అని చెప్పేసి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నాం. ఈ వీడియో పైన ఏదైతే పూనం కౌర్ గారు వరుస ట్వీట్లు, మరొకసారి త్రివిక్రమ్ పైన సంచలన ఆరోపణల పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా తెలియచేయండి.